చాలామంది ప్రొఫెషనల్స్ ఓల్డ్ స్కిల్స్తో సేమ్ ప్లేస్లో సేమ్ ప్యాకేజ్కి అడ్జస్ట్ అవుతున్నారు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది. నాకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఎలా? సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, కంపెనీస్ మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారంటే దానికి వాల్యూ ఇవ్వటం లేదు, మీరు ప్రాజెక్ట్లో క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్కే పే చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలి అంటే, ఫస్ట్ మార్కెట్ రియాలిటీ తెలుసుకోవాలి. మీ శాలరీ మార్కెట్ స్టాండర్డ్కి ఎక్కడుందో చెక్ చేసుకోండి. గ్లాస్ డోర్, లింక్డ్ఇన్ శాలరీ, పీర్ డిస్కషన్స్ ఇవన్నీ యూజ్ చేయండి. సో చాలామంది ప్రొఫెషనల్స్ యాక్చువల్గా అండర్ పెయిడ్ అని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంపెనీలో ఉన్న కొలీగ్స్తోనే కంపేర్ చేసుకుంటారు. ఇంకొకటి సెకండ్ పాయింట్, స్కిల్స్ని ఆడిట్ చేయండి. మీ కరెంట్ స్కిల్ సెట్ 2026 మార్కెట్లో రెలవెంటా కాదా? ఎగ్జాంపుల్, ఓన్లీ మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారా, లేదా మోడర్న్ టూల్స్ నేర్చుకుంటున్నారా, ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారా, క్లౌడ్ ఎక్స్పోజర్ ఉందా, ఆటోమేషన్ నాలెడ్జ్ ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్, విజిబిలిటీ బిల్డ్ చేయండి. ఆఫీస్లో సైలెంట్ వర్కర్గా ఉండటం మంచిదే, కానీ కంప్లీట్ ఇన్విజిబుల్ అయిపోవడం డేంజరస్. మీ వర్క్ విజిబుల్గా ఉండాలి. టీమ్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్, ఓనర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కొత్త స్కిల్స్ని మీ పీర్స్కి ట్రైన్ చేయటం, ఇవి మీ కెరీర్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫోర్త్, లింక్డ్ఇన్ సీరియస్గా యూజ్ చేయండి. నాట్ ఫర్ ఫేక్ మోటివేషనల్ పోస్ట్. రియల్గా నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. ఇండస్ట్రీ పీపుల్ని ఫాలో అవ్వండి. రిక్రూటర్స్ని కనెక్ట్ అవ్వండి. మీ లెర్నింగ్ షేర్ చేయండి. ఆపర్చునిటీస్ మోస్ట్లీ విజిబిలిటీతో వస్తాయి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టాప్ చేయకండి. చాలామంది ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక 3 years వరకు ఇంటర్వ్యూ ఫేస్ చేయరు. సడన్గా స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తే కాన్ఫిడెన్స్ డ్రాప్ అయిపోతుంది. ఈవెన్ ఇమీడియట్గా మీరు స్విచ్ అయ్యే ప్లాన్ లేకపోయినా మార్కెట్కి రెడీగా ఉండటం కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎవరి ఫ్రస్ట్రేషన్కి సొల్యూషన్ కంపెనీ స్విచ్ కాదు. కొన్నిసార్లు ఇంటర్నల్ టీమ్ చేంజ్ అవ్వటం, బెటర్ మేనేజర్తో వర్క్ చేయటం, న్యూ అండ్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్లోకి వర్క్ చేయటం, కొత్త క్యాపబిలిటీస్కి ఎంటర్ అవడం ద్వారా కూడా మీకు గ్రోత్ వస్తుంది.